ఇప్పుడు మేము డొక్కా సీతమ్మ అన్నదానం అని చెప్పేసి పెట్టాం. ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ నుంచి స్టార్ట్ చేసాం. ఇది కూడా ఏంటంటే దైవానుగ్రహం ఎలా ఉంటుందంటే, నేను ప్రతి నెల ఒక 5 to 6 డేస్ ఏం చేస్తానంటే ఒక 11 మీల్స్ కొనుక్కొని అన్నీ చేసుకొని ఇక్కడ రోడ్ మీద ఫుట్పాత్ మీద ఎవరుకుంటే వాళ్ళకి ఇస్తూ ఉంటాను. నిరుత్సాహం ఏంటంటే, మనం ఇంకొంచెం బాగా డబ్బులు ఉండుంటే చక్కగా 30 రోజులు పెట్టేసేవాళ్ళం కదా, ఇలానే ఒక కోరిక ఉండేది. వాళ్ళంతమంది ఉన్నారు డబ్బు ఉన్న వాళ్ళు, వీళ్ళు కూడా కలిస్తే మనతో బాగుంటుంది కదా అని చెప్పి ఒక ఆశ ఉండేది. అలాగా బయట మీల్స్ అవన్నీ ఇస్తున్నాను, కానీ ఏంటంటే దానికి ఆల్మోస్ట్ 800 to 900 అవుతుంది. నేను మా ఆంటీకి వీళ్ళ ప్రతిరోజు మా హాస్పిటల్ అందరికీ వంటలు జరుగుతూ ఉంటాయి, ప్రతిరోజు భోజనాలు ఇక్కడే అన్నమాట. ఆవిడికి మనం ఏం చెప్పానంటే ఒక 2 కేజీలు రైస్, బిర్యానీ రైస్ అన్ని వెజిటేబుల్స్ వేసి వండండి అని. అలా వండిన తర్వాత అలాంటి రైస్ నేనే ప్యాక్ చేసుకున్నాను. ప్యాక్ చేసుకుంటే ఒకడికి కడుపు నిండేలాగా ప్యాక్ చేస్తే 20 పొట్లాలు అయింది ఆ 2 కేజీలు. దానికి ఒక వాటర్ ప్యాకెట్, చిన్న పెరుగు చట్నీ పెట్టి మళ్ళీ తినే కాయంతో ఫోల్డ్ చేసి రబ్బర్ బ్యాండ్ పెట్టుకున్నాం. సరిపోయింది. ఓహో, మనం 11 మంది ఇవ్వాల్సింది 20 మందికి ఇవ్వచ్చు మాట అని చెప్పాను అనుకుని, ఆవిడకి 1000 రూపాయలకి ఇంకో 200 ఎక్కువైనా ఇంక 8 మందికి వస్తుంది కదా అని చెప్పేసానని ఆవిడకి నేను ఇచ్చానమాట. అలా నేనే కూర్చొని నేను ప్యాక్ చేసుకుంటుంటే ఇప్పుడు నా వారానికి ఒక్కొక్కసారి అలా చేసుకుంటున్నాను. ఈ పిల్లలు మా దగ్గర ఉన్న పిల్లలు డాక్టర్స్ చూసి ఏం సరే ఇలా చేయొచ్చు, ఎంత అవుతుందని రోజుకి 1050 రూపాయలు అవుతుంది. అంటే ఆ 1050 రూపాయలకి 20 మందికి పెట్టడానికి వీలుగా ఉండేలా. అలాగా మా హాస్పిటల్లో పిల్లలు, సార్ నేను ఒక రోజు ఇస్తాను సార్, నెలకు 1050 రూపాయలు. అలా మా డాక్టర్లేమో నన్ను ఒక రోజు రాసుకోండి సార్, నన్ను ఒక రోజు రాసుకోండి సార్. అలా 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 తెలియకుండా ఈరోజు ఇప్పుడు మేము 30 రోజులు ఇస్తున్నాం, 365 రోజులు చేయడానికి అంతమంది దొరికేస్తారు. అలా ఒక్కొక్కరు 1050 రూపీస్. అలా 20 మందితో స్టార్ట్ చేసింది కాస్త మేము ఇంకా జనాలు పెరుగుతున్నారు. వాళ్ళు తెలిసిన వాళ్ళు రే 1050 రూపాయలే కదా మేము ఇస్తాను రా అని చెప్పాను. వాళ్ళని మేము తీసుకెళ్ళటం, సాయంత్రం చక్కగా వేరే ఇది కూడా ఏంటంటే బాగా డబ్బులు లేని వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చామండి. వాళ్ళే నీట్గా, అంటే మొన్న మా దగ్గర తీసుకున్న వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళే నీట్గా చక్కగా వండి ఇచ్చేస్తున్నారు, అన్నీ ప్యాక్ చేసుకుని ఇస్తున్నారు. ఒక్కొక్క రోజు ఇప్పుడు ఒక్కొక్క వెరైటీ ఆఫ్ రైస్, వాళ్ళని ఒక్కొక్క వెరైటీ ఆఫ్ రైస్ చేయమంటున్నాను, అది హెల్దీగా ఉండేలాగా. అట్లా మనం ఇంట్లోనే చేయించి అలాంటి హెల్దీ రైస్ ఇస్తున్నాం. ఇప్పుడు 20 మంది కాస్త ఇప్పుడు 27 మంది అయ్యారండి. 25 అయ్యారు. 25 నుంచి కాస్త ఇప్పుడు ప్రతిరోజు 27 మందికి ఇప్పుడు దానం చేస్తున్నాం. 20 మెంబర్స్కి పర్ డే అని స్టార్ట్ చేసాం. ఈరోజు 27 మెంబర్స్కి, మొత్తం 31 మెంబర్స్ అండి. 31 మంది సభ్యులు ఉన్నామన్నమాట. ఈ 31 మంది సభ్యులు ఇప్పుడు 365 డేస్ చేస్తున్నాం. దానికి డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టామన్నమాట. అట్లా మేము ఇలా అన్నదానం చేయడం కావచ్చు, అండ్ వారాహి నవరాత్రులు కానీ, హనుమాన్ జయంతి కానీ, అండ్ రామ అయోధ్యకు సంబంధించిన వాళ్ళు ఇది వచ్చినా కూడా అవన్నీ కూడా మేము ఇక్కడ అన్నదానం చేస్తూ ఉంటాం. అండ్ కార్తీక మాసంలో కూడా ఇక్కడ క్లినిక్ ఎదురుగా 10 days చేసేస్తాను. ఎదురుగా వాళ్ళు అందరూ చూసి, మా పక్కన హాస్పిటల్ డాక్టర్ గారు, రే గౌతమ్ ఎలాంటివి చేసేది నాకు చెప్పు, నేను ఇన్వాల్వ్ అవుతానని చెప్పాను. ఆయన 2 days నేను పెట్టుకుంటాను, నా పేరు మీద కూడా పెట్టే అంటారు. అలా ఇప్పుడు ఏంటంటే జనాన్ని పుల్ చేస్తున్నంటే చక్కగా వస్తున్నారు, అందరూ పెడుతున్నారు, పెట్టడానికి ఇష్టపడుతున్నారు. ఈ తత్వాన్ని ఏంటంటే ఇంకొంచెం మనం బాగా తీసుకెళ్ళాలి. దీంట్లో ఏంటంటే 2 రకాలండి. అన్నం పెట్టే వాళ్ళలో కూడా చాలామంది ఎట్లా ఉంటుందంటే జడ్జ్ చేస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు పెట్టేటప్పుడు జడ్జ్ చేస్తారు. ఎలా అంటే, ఇప్పుడు ఆకలి ఎవరికైనా ఆకలే నా దృష్టిలో. కొంతమందికి దానం చేసే వాళ్ళు ఎలా ఉంటారంటేనండి, మనం దానం చేయాలంటే అవతలోడు చీకి బట్టలు వేసేసుకొని, ఇంకా ఆడు లేగ్గాడిలాగా ఉండి బట్టలు చింపేసుకొని, దేహి నువ్వు తప్ప ఇంకెవడో ఏం మాకు లేదురా బాబు అని అనుకునేవాడికి మాత్రమే వీడు దానం చేయాలి. అప్పుడు కానీ వీడికి దానం చేసిన ఫీలింగ్ రాదు. నేనేమంటానంటే, ఎవరికైనా ఆకలే కదా. ఇప్పుడు నేను ఒక 10 మందితో ఇప్పుడు నేనే వెళ్ళి మా పిల్లలందరినీ తీసుకొని ఎక్కడ కార్లో వెళ్తాను. వాళ్ళు ఏ బిస్కెట్లో తెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళు నన్ను అడిగారు అనుకో, నాకు ఎక్కడే హైవేలో నాకు తిండి దొరకట్లేదు, వీళ్ళు మాత్రం బిస్కెట్లు తెచ్చుకొని తినేస్తున్నారు, నాకు ఆకలేస్తుంది. అప్పుడు నేనేం అడగాలి వీళ్ళని? వీళ్ళు వెంటనే, సార్ మా బిస్కెట్లు మీరేం తింటారు కదా సార్ అని అంటే, ఆకలి ఎవరికైనా ఆకలే కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు వచ్చినా కూడా ఎమ్మెల్యే గారికి ఏం చెప్తాం? ఊరుకోండి సార్, మీరు ఎమ్మెల్యే, ముందు మీ డ్రైవర్కి పెట్టినామండి. ఆడు లేనోడు కదా. ఎమ్మెల్యేది మీరేం తింటారు? మీరు ఎమ్మెల్యే, 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉంటుంది, మీకు బోలంత ఆస్తి ఉంటుంది. ఓ 10 నిమిషాలు ఆగండి అని అనగలవా? మన పేరెంట్స్ని అనగలవా? మన పిల్లల్ని అనగలవా ఆకలేస్తుందని అంటే? మరి నీకు నువ్వే అనలేనప్పుడు ఎవడికో పెట్టేటప్పుడు ఆడిని జడ్జ్ చేయడం ఎందుకు? నీకు ఉన్నప్పుడు పెట్టేయి, చెయ్యాలనుకున్నప్పుడు చేసే మంచి. ఎందుకంటే రేపొద్దు నువ్వు చేద్దామని అనుకున్నా అక్కడ కనిపించు. నేను ఒక రోజు ఒక్కొక్కకి బిస్కెట్ వేద్దాం అనుకుంటే అది ప్రతిరోజు 7 రోజులు నాకు చుట్టూరే తిరిగేది. వాకింగ్ దిగుతున్నప్పుడల్లా అనుకున్నాను, అమ్మ బిస్కెట్లు మర్చిపోయినా. ఇంక 7వ రోజు అది అలా తిరుగుతుంటే, రేపు నేను వస్తానో లేదో, అది బతుకుంటుందో లేదో తెలీదు, నాకు 7 రోజుల నుంచి కనిపిస్తుంది ఈ బిస్కెట్లు తేటలేదు, నేను
దీన్ని వాళ్ళు ఎలాగన్నా దీనికి బిస్కెట్ వేయాలని చెప్పాను అనుకుని మళ్ళీ కారు మళ్ళీ వెంటనే వాకింగ్ చేయగానే వెనక్కి వెళ్ళి అక్కడ పొద్దున్నే కిల్లికొట్లు ఎవడతిస్తాడు 6ంటికి ఎక్కడో మూలనది ఉంటే అక్కడ వేసుకొని వచ్చా. తీరా వచ్చి చూస్తే లేదు కుక్కది. ఇది రోజు తిరుగుతూ ఇది కనిపించట్లేదేంట్రా బాబు అని 10 రోజులు తిరిగాను. 10 రోజులు వచ్చాను. 10 రోజులు కనిపించలేదు. అంతకుముందు ప్రతిరోజు కనిపించేది, అది కుంటుకుంటూ వచ్చేది. ఈ 10 రోజుల తర్వాత కనిపించి చచ్చిపోయిందా ఏమైంది తెలియదు. నాకు అప్పుడు జ్ఞానోదయం ఇలా కాదని ఉన్న 3 కారుల్లోనూ 4-5 బిస్కెట్ ప్యాకెట్లు, పెద్ద ప్యాకెట్లు ఉంటాయి కదండి, 150 ప్యాకెట్లు ఉన్న పెద్ద చాట్ తీసుకొని 3 కారులను పెట్టుకున్నాను. ఎప్పుడు ఏ కుక్క కనిపిస్తుందో తెలియదు, కనిపించినప్పుడు వేసేద్దాం, ఇదే బెటర్. ఎందుకంటే నేను తీసుకొచ్చినప్పుడు నాకు ఇప్పుడు అది యోగ్యత లేదు. ఇప్పుడు నేను తీసుకొచ్చాను, ఆ కుక్క కనిపించదే 10 రోజుల్లో 12 రోజుల తర్వాత కనిపించింది. ఓరు నీకు కనిపించావు బాబు నువ్వు అని చెప్పాను. దానికి పెట్టిన తర్వాత కానీ అమ్మయ్య అని అనిపించింది. అంటే మోర్ ఓవర్ నాకేంటంటే ఐ వోంట్ బీ మోర్ సాటిస్ఫైడ్ అండి. అంటే ఇప్పుడు నేను ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాను, అన్నం ఇచ్చేటప్పుడు ఆడి పాపం లీగిసి రాలేడు. నేనేమనుకుంటా అంటే వై యూ హ్యావ్ టు ఫీల్ సో మచ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. నువ్వు బతుకున్న ఈ సొసైటీలో ఒకడు అన్నం లేకుండా ఇది లేకుండా బతుకుతున్నాడని చెప్పానంటే ఆడికి నువ్వు ఇచ్చి నువ్వేదో తృప్తి పొందాలనుకుంటాం అనేది వేస్ట్ అండి. నా వరకు ఏమనుకుంటా అంటే అయ్యో వాడికి నేను రేపు పెట్టలేనేమో, ఎల్లుండి పెట్టలేనేమో అనుకుని ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాను. ఇప్పుడు మా క్లినిక్కి వస్తూ ఉంటారు బొడ్డోళ్ళు, ఇలాగా చిరిగిపోయిన బట్టలతో ఆటలతో వస్తూ ఉంటారు. వచ్చి ఇలా ఉన్నప్పుడు పిలుస్తూ ఉంటారు, మా అన్నయ్య లేడా అడుగుతారు వాళ్ళు. అడిగితే మొన్న మా కొత్త అమ్మాయి ఒక అమ్మాయి జాయిన్ అయితే ఆ అమ్మాయి సార్ని పట్టుకొని అన్నయ్య అంటాను, నీకు సారు నాకు అన్నయ్య లేడా. నేను వచ్చినప్పుడు అన్నయ్య వాళ్ళు ఫ్రైడ్ రైస్ తినాలన్నాను. మా అమ్మాయి అంటది మీరు అనవసరంగా అలవాటు చేస్తారు సార్ వాళ్ళకి. వాళ్ళు చూడండి ఇప్పుడు ఈ అమ్మాయి వెళ్తే వాళ్ళు ఏమంటారు ఈ అక్కకి పంపించిన అన్న మీల్స్ పట్టుకొస్తుంది అని చెప్తాను అంటాడు మాట్లాడు. అలా కొంతమందిని ఏంటంటే అలా వస్తూ ఉంటారు, తింటూ ఉంటారు, మనం పెడతా ఉంటాము. కానీ ఏంటంటే నువ్వు ఇవ్వాలనుకుంటున్నప్పుడు నా దృష్టిలో ఏంటంటే ఇచ్చేయి, అంతే తప్ప ఎక్కువగా ఏం ఫీల్ అయిపోకు. నువ్వు దాచుకొని రేపొద్దున అది ఉపయోగించుకుంటాం అనుకున్నది నీకు ఉపయోగపడదు. మనం తిన్న తిండి ఒంట్లోనే ఉండిపోతే ఒళ్ళు ఎలా పాడైపోతుందో మనం సంపాదించుకున్న సంపాదన కూడా మనం డిస్ట్రిబ్యూట్ చేయకపోతే అలాగే పాడైపోతుంది. మనీ ఈజ్ నథింగ్ బట్ కర్మ. నువ్వు నీ కర్మ మనీ రూపంలో వస్తుంది. ఆ వచ్చే మనీని నువ్వు ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నావు అనేది నీ మీద పని మీద ఆధారపడి ఉంటుంది. నాకు కూడా ఏంటంటే ఐఎమ్ నాట్ దట్ మచ్ ఇంత నేను ఇదిగా ఉండేవాడిని కాదండి. ఇప్పుడు ఏంటంటే నేను తిన్న తిండే మా పిల్లలందరూ తినాలి అనుకొని వాళ్ళతో పాటు నేను కలిసి తింటూ ఉంటాము. నేను చూసిందే అందరూ చూడాలి. ఇప్పుడు నేను ఒకసారి గిరి ప్రదక్షిణ చేశాను, 5 పంచభూతలింగాలు చూసి వచ్చాను. నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. హ్యాపీగా అనిపించినప్పుడు నేనే ఇంకో 10 సార్లు 11 సార్లు నేనే గిరి ప్రదక్షిణ చేస్తే నాకేమొచ్చేస్తుందండి. శివుడికి ఎలాగా ఉంటాడని నాకు తెలుసు. ఇది నాకు ఉన్నప్పుడు ఓకే ప్రతిఫలం ఉంటుంది, నేను కాదని అనట్లేదు. కోరిక తగ్గించేసుకోవాలి.